లవ్ స్టోరీ బాగుంది. అంటే టూ డిఫరెంట్ ఉంటుంది. అమ్మాయి స్టోరీ వేరు ఉంటుంది, అబ్బాయి స్టోరీ వేరు ఉంటుంది. చాలా బాగుంది మూవీ. అంటే ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకోలా ఉంటుంది. రెండు డిఫరెంట్గా ఉంటాయి. చాలా బాగుంది. ఏమైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి? నెగిటివ్ ఏం కాలేదు కానీ కొంచెం సెకండ్ హాఫ్లో స్లో అయింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అయింది. క్లైమాక్స్ బాగుంది. యాక్టింగ్ ఓకే, బాగా ఇంప్రూవ్ ఉంది. ఓకే, ఫ్యామిలీ పరంగా మంచి చూపించారు. ఫీలింగ్స్ ఎట్లా అట్ అవుతుంది ఏంది అనేది మంచి స్క్రీన్ ప్లే బాగుంది. అదే డిఫరెంట్గా సినిమా అంటే కాపీ పేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. బాగుంది. సూపర్ అన్న మూవీ. ఏం నచ్చిందన్న మూవీలో? లవ్ ఫైటింగ్స్ బాగున్నాయి. చాలా అఖిల్ పర్ఫార్మెన్స్ సూపర్ ఆసమ్. అయ్యాయి అండ్ వెంకీ అట్లూరి అగైన్ సక్సెస్ అయ్యాడనే చెప్పచ్చు. ఏం నచ్చిందన్న మూవీలో? నాకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ బాగా నచ్చింది. ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ అఖిల్ యాక్టింగ్ నేనే షాక్ అయ్యాను. డెఫినెట్లీ అఖిల్ యాక్టింగ్ చూసి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తాడని. అండ్ ఎమోషన్స్ బాగా క్యారీ చేస్తాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ ఎ ఫ్రెష్ కాన్సెప్ట్ బట్ when it's come to the actor, Akhil was very good actually, and the heroine is she's looking good, and the director has done a brilliant job. It was overall a good movie, and it's a hit movie. I can say it's a very good movie, and Akhil was excellent actually. It was very good, and maybe he can be in top 5 in future. I'm pretty much sure, because the way he dances and his glamour, it's completely a hero material. బాగుంది. సెకండ్ హాఫ్ యావరేజ్. ఓవరాల్ గా సినిమా చూడొచ్చు. ఓకే, అఖిల్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? 2 మూవీస్ కంటే బెటర్. అవునా? మెయిన్ హైలైట్స్ మూవీలో? మెయిన్ హైలైట్స్ అంటే ఫ్యాషన్గా అంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కోసం ఒక ఫైట్ అవుతుంది, అది బాగుంది. ఆ ఎమోషన్లో బాగుంది. ఎక్కడ తగ్గాల కాదు, ఎక్కడ ఎగ్గాలో చూపించండి. దాటింది అనుకోవచ్చా మూవీ? వెంకీ అట్లూరి ప్రీవియస్ మూవీ దాటిందా? దానికంటే బెటర్. అవునా? కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ ఏంటంటే ఎవరికైనా బాగా హట్ అవుతాయి, కొంచెం రియల్ లైఫ్ టచ్ అయ్యేటట్టు. అంటే దాని ఓవరాల్గా మూవీలో ఏంటంటే అన్నీ చాలా అన్ని యాక్టర్స్ కవర్ చేసినట్టున్నారు. మేబీ ప్రతి మైన్యూట్ పాయింట్ వాళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేశారు అనమాట. లైక్ కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ, ఈగోస్ కానీ, వాల్యూస్ కానీ అన్నీ బాగా కవర్ చేశారు. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. దిస్ ఈస్ గోయింగ్ టు బి బెస్ట్ మూవీ ఇన్ అఖిల్ కెరియర్. మెయిన్ హైలైట్స్ ఏంటి మూవీలో? మెయిన్ హైలైట్స్ వచ్చేసి మూవీలో మెయిన్ హైలైట్స్ ఏంటంటే సమ్ డైలాగ్స్ ఉన్నాయన్నమాట. బాగా ఎవరికన్నా కనెక్ట్ అయ్యేటట్టు ఉన్నాయి డైలాగ్స్ అవి. అండ్ ద నెక్స్ట్ టైం ఇంకా ఏంటంటే కామెడీ ఇస్ టూ హైలైట్. కామెడీ ఇస్ వెరీ గుడ్. నేను లిటిల్గా చాలా సిచ్యువేషన్స్లో నేను సీట్లో లేననమాట. ఎగురుతూనే ఉన్నా నేను, నా ఫ్రెండ్ అని కొడుతూనే ఉన్నాడు అత్మాను. చాలా బాగుంది. అండ్ ఒక ఫ్రెండ్ ఎట్లా ఉండాలి, అండ్ రిలేషన్షిప్ ఫ్యామిలీతో ఎలా ఉండాలి, రిలేషన్షిప్స్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సెకండ్ నో ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. స్టోరీ రొటీన్ అయినా కొంచెం మంచిగా అనిపించింది. ఫీల్ గుడ్. ఇంకా అఖిల్ యాక్టింగ్ అంటే ముందు సినిమాల కంటే కొంచెం బాగా చేశారు అనిపించింది. ఎమోషనల్ సీన్స్ కొంచెం బెటర్ అయితే బాగుండు. అంటే ఏడవడం రానట్టు చేశాడు. కానీ ఓవరాల్ బాగుంది మూవీ. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. తొలి ప్రేమ కంటే బాగుంది. బీజిఎం బాగుంది. పాటలు కూడా కొంచెం కొత్తగా ఉన్నాయి. అంటే మళ్ళీ ఎవరో ఒకరు కాపీ అవ్వనంటారు కానీ కొత్తగా ఉంది మొత్తం. ఓవరాల్ అఖిల్కి బ్రేక్ వచ్చింది. డైరెక్టర్ దాటినట్టు అనుకోవచ్చు తొలి ప్రేమ మూవీని. అది మనం ముందు మూవీస్ కంటే ఇది బెస్ట్. అఖిల్కి ఫస్ట్ బ్రేక్ అంటే ఇదే. అవునా? బ్రేక్ వచ్చింది మూవీతో. చాలా మందికి వచ్చింది నెగిటివ్ చెప్తున్నారు, సెకండ్ హాఫ్ డల్ అయిందని చెప్పేసి. యాక్చువల్ చెప్పాలంటే సెకండ్ హాఫ్లో కొంచెం ఫస్ట్ హాఫ్ కంటే కొంచెం ఒక 5% కన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం మనం సెకండ్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఒక 5-10% ఎక్కువనే ఎక్స్పెక్ట్ అని చెప్పద్దు, బాగుంటుంది సెకండ్ హాఫ్ కామెడీ పరంగా చూస్తే. అయితే సూపర్ భయ్య, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అఖిల్ యాక్టింగ్ సూపర్, 1 man షో అనమాట. అఖిల్ని చాలా హ్యాండ్సమ్గా చూపించారు ఈ మూవీలో. సో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ కూడా బాగా చేశారన్నమాట. సో సెకండ్ హాఫ్ వచ్చేసి హైపరాది క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు. చాలా మంది ఉన్నాడు సెకండ్ హాఫ్ లో ఉన్నాడు అనమాట. ఆ క్యారెక్టరేషన్ ఏంటంటే ప్రజెంట్ ఛానల్ వచ్చేసి థియేటర్ రాకుండా పైరసీ చేస్తున్నారు కదా. సో పైరసీ చేయకూడదు, అది చాలా తప్పు అనేది చూపించారు అన్నమాట. టైమింగ్ బాగా కామెడీ బాగా చేశారు. తర్వాత మెయిన్ హైలైట్స్ అంటే అఖిల్ డాన్స్ కూడా చాలా బాగా చేశారు. తర్వాత సెకండ్ హాఫ్ డల్ ఏం లేదు భయ్య. సెకండ్ హాఫ్ కామెడీతో కవర్ అయిపోయింది. అఖిల్ లేదు సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఫుల్ కామెడీ ఉంది అనమాట. కామెడీ ఏంటంటే హైపరాది కామెడీ ఉంది. తర్వాత ఇంకోటి చిన్న క్యారెక్టర్ ఉందన్నమాట, కొండబాబు అని ఒక క్యారెక్టర్ ఉంది. సో అది చాలా బాగా చేశాడు.
సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ సూపర్, డైరెక్షన్ చాలా బాగా చేశారు. మెయిన్ హైలైట్స్ మూవీలో మెయిన్ హైలైట్స్ అంటే అఖిల్ డ్యాన్స్, తర్వాత ఫైట్లు చాలా బాగున్నాయి. నెగిటివ్ పాయింట్స్ ఏమైనా చెప్పుకోవచ్చు? నెగిటివ్ పాయింట్స్ అంటే నెగిటివ్ పాయింట్స్ ఏమి లేవు నాకు తెలిసి. మూవీ ఎక్స్ట్రాడినరీ, బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇప్పటి వరకు అఖిల్ సరైన హిట్ రాలేదన్న. ఒకసారి ఈ మూవీ ఒక్కసారి హిట్ అయితే ఇంకా ఇండస్ట్రీ టాప్ అయిపోతారు అఖిల్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో తెలుగులో వచ్చేసి మన టాలీవుడ్లో నాగార్జున మన్మధుడు, నెక్స్ట్ అఖిలే మన్మధుడు చెప్పాలంటే. యా పర్ఫెక్ట్, డౌట్ లేదు ఇంకా అందులో. నేను మీ భద్రం. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Hi, this is Ramya Paspaleti. Please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you.